ప్రపంచంలోనే రక్షణ రంగంలో అత్యంత శక్తివంతమైన దేశం యునైటెడ్ స్టేట్స్ అమెరికా. అంతకంటే వందల రెట్ల డిఫెన్స్ చేయగల రక్షణ వ్యవస్థ మన బాడీలోనే ఉందని ఎంతమందికి తెలుసు? 5 ఫ్రెండ్స్ వర్షంలో తడుస్తే అందులో కొందరికి జలుబు చేస్తుంది, మిగతా వారు నార్మల్ గా ఉంటారు. ఏదైనా కారణం చేత 5 గాయాలైతే కొందరికి తొందరగా క్యూర్ అవుతుంది, మిగతా వారికి గాయాలు మానవు. కొంతమందికి 2 సంవత్సరాలైనా జ్వరం, టైఫాయిడ్, మలేరియా లాంటివి రావు. కొంతమందికి సంవత్సరంలోనే చాలా సార్లు వస్తాయి. దానికి కారణం మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ అని ఎంతమందికి తెలుసు? ప్రపంచ జనాభా 800 కోట్ల మందిలో కరోనా వైరస్ 80 కోట్ల మందికి మాత్రమే రాగలిగింది. అలా జరగడానికి మన శరీరంలో ఉన్న స్ట్రాంగ్ డిఫెన్స్ కారణమని ఎంతమందికి తెలుసు? ఇమ్యూనిటీ సిస్టమ్ అమ్మ ముర్రుపాలతో ప్రారంభమైన రక్షణ వ్యవస్థ అమ్మ ప్రేమలాగే మనం చనిపోయే వరకు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుందని ఎంతమందికి తెలుసు? మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ ఒక రోజు పనిచేయడం మానేస్తే రెండవ రోజు మనం బ్రతకమని ఎంతమందికి తెలుసు? మన బాడీలో 2 kgs వరకు బ్యాక్టీరియా, వైరస్లే ఉన్నాయంటే మన బాడీలో ఎన్ని ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. వాతావరణంలో 18 రకాల వైరస్, బ్యాక్టీరియాలు ప్రతిరోజు మన మీద దాడి చేస్తూ మన బాడీలో ఒక పెద్ద వరల్డ్ వార్ జరుగుతుందని ఎంతమందికి తెలుసు? అలాంటి ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి తెలుసుకోవడం, దాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. మన రక్షణ వ్యవస్థ గురించి చెప్పాలనే ఉద్దేశమే ఈ వీడియో. ఇక్కడ ఉన్న తాబేలు పిల్లల్ని ఒకసారి గమనించండి. ఇప్పుడిప్పుడే నేల మీద అడుగులు వేస్తున్నాయి, సముద్రం వైపుకు పరిగెడుతున్నాయి. వాటి లక్ష్యం సముద్రంలోకి వెళ్ళటం. ఇక్కడ వెళ్తున్న అన్నిటిలో కొన్ని మాత్రమే సముద్రాన్ని చేరుకుంటాయి. ఏవైతే బలంగా, చురుకుగా, ధైర్యంగా ముందుకు వెళ్తున్నాయో అవి మాత్రమే సముద్రాన్ని చేరుకుంటాయి. మిగతావన్నీ పక్షులు, ఇతర జంతువులకి ఆహారంగా మారతాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది, బలమున్న వాళ్ళకే ఈ ప్రపంచంలో చోటు దొరుకుతుంది, బలహీనులకు చోటు ఉండదు, బ్రతికే అవకాశాలు కూడా ఉండవు. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన పూర్వీకులు బలంగా ఉండేవారు. వారు ఒకరు మోసే బరువును ఈ రోజు 5 మోస్తున్నాము. వారు ఒకరు చేసే ఆలోచనను ఈ రోజు 24 గంటలు కంప్యూటర్ల ముందు ఆలోచన. వారంత స్ట్రాంగ్ గా జీవించడానికి కారణమైంది వారు తిన్న ఆహారం, వారు చేసిన పాజిటివ్ ఆలోచనలు, వారు బ్రతికిన జీవన విధానం. వీటన్నిటి కారణంగా వారి బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ వెరీ పవర్. మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంతే బలంగా వ్యాధులను ఎదుర్కొంటుంది. మనమందరం దేశంలో ఇంత హాయిగా, స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే దానికి మన దేశం బయట లోపల ఉన్న ఎన్నో ఫోర్స్. ఉదాహరణకి ఎయిర్ ఫోర్స్, నేవీ ఫోర్స్, ఇంటెలిజెన్స్ సిస్టమ్ అండ్ ఆర్మీ ఫోర్స్. ఇన్ని ఫోర్స్ మన కోసం ప్రాణాల సైతం లెక్క చేయకుండా తమ కుటుంబాలకు దూరమై మన కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. వారి త్యాగమే ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా బ్రతకడానికి కారణం. అలాగే మన ఇండియన్ ఫోర్స్ లాగే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ కూడా మన దేశపు ఫోర్స్ లాగా మన కోసం పనిచేస్తున్నాయి. అవేంటో మనం తెలుసుకుందాం. వాతావరణంలో 18 రకాల వైరస్, బ్యాక్టీరియాలు ప్రతిరోజు మన బాడీలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటాయని అంచనా. నిజానికి మనం జబ్బు చేసినప్పుడు మందులు వేసుకుంటే అవే వ్యాధులను తగ్గిస్తాయని మనం అనుకుంటాం. వైద్యులు వ్రాసిన మందులు మన వ్యాధిని కొంత సమయం వరకు మనకు నొప్పి తెలియకుండా నిరోధిస్తాయి. ఆలోపు మన ఇమ్యూనిటీ సిస్టమ్ అలర్ట్ అయి వ్యాధికి కారణమైన బ్యాక్టీరియాలని దాడి చేసి చంపేస్తాయి. మనకు తెలియకుండానే మనలో ప్రతి క్షణం యుద్ధమే జరుగుతుంది. నీ కోసం వ్యాధులతో యుద్ధం చేసే ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి నువ్వు తెలుసుకొని దానికి కావలసిన బూస్టింగ్ ఇవ్వగలిగితే విజయం నీదే. మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్, ఆర్మీ ఫోర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు అర్థం అవ్వడానికి మన దేశం యొక్క ఇండియన్ ఆర్మీ స్ట్రక్చర్ ను మనసులో ఉంచుకొని ఈ వీడియో వినండి. మన ఇమ్యూనిటీ సిస్టమ్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి శరీరం బయట ఉండి పనిచేస్తుంది, 2 బాడీ లోపలికి వచ్చిన బ్యాక్టీరియాలను చంపుతూ ఒక ఫోర్స్ పనిచేస్తుంది. మన దేశంలో ఉగ్రవాదులు ప్రతిరోజు చొరబడి దాడులు సాగించాలని ప్రయత్నిస్తుంటారు. అలాగే బ్యాక్టీరియా, వైరస్లు కూడా మన బాడీలోనికి ప్రవేశించడానికి ముందుగా నోరు, ముక్కు, చర్మం, కళ్ళ ద్వారా లోపలికి వెళ్లాలని ప్రయత్నిస్తుంటాయి. మన నోటి ద్వారా బ్యాక్టీరియాలు ప్రవేశించాలని చూసినప్పుడు మన నోటిలో ఉండే లాలాజలంలో లైసోజోమ్ అనే ఎంజైమ్ల వ్యవస్థను కలిగి ఉంటుంది. మనం తినే ఆహారం మరియు గాలి ద్వారా లోపలికి రావడానికి బ్యాక్టీరియా ప్రయత్నించినప్పుడు లాలాజలంలో ఉండే ఎంజైమ్లు వాటిని అడ్డుకొని చంపేస్తాయి. మన జీవిత కాలంలో 2 స్విమ్మింగ్ పూల్ నింపగల లాలాజలం మన నోటి నుండి విడుదలవుతుందట. రెండవది శరీరం లోపల ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఫస్ట్ లెవెల్ డిఫెన్స్ దాటుకొని ప్రతిరోజు కోట్ల వైరస్లు మన శరీరంలోనికి ప్రవేశిస్తాయి. లోపల స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ కలిగి ఉంటుంది మన బాడీ. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి మన దేశం శత్రువులను చంపడానికి త్రిముఖ ఊహ్యంతో మట్టుపెడుతుంది. అలాగే మన శరీరంలో కూడా 3 స్ట్రాంగ్ లెవెల్స్ సెక్యూరిటీ డిఫెన్స్ ని కలిగి ఉంటుంది. మన శరీరం లోపల ఉండే ఫస్ట్ డిఫెన్స్ న్యూట్రోఫిల్స్. రక్తంలో ఉన్న బ్యాక్టీరియాను చంపే డిఫెన్స్ సిస్టమ్ ను న్యూట్రోఫిల్స్ కలిగి ఉంటాయి. న్యూట్రోఫిల్స్ ని నేవీ ఆర్మీగా చెప్పవచ్చు. దీని ఆకారం ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. న్యూట్రోఫిల్స్ మధ్య భాగంలో డార్క్ ఎరుపు, పింక్ కలర్ కలిగి చుట్టూ తెల్ల రక్త కణాలను పోలి ఒక వాటర్ లాంటి దట్టమైన పొరను కలిగి ఉంటుంది. ఇవి తెల్ల రక్త కణాలలో 40% నుంచి 70% వరకు ఉంటాయి. శరీరం పైన ఎక్కడ గాయమైనా మొదటిగా స్పందించి గాయాన్ని గడ్డకట్టేలా చేసి బ్యాక్టీరియా లోపలికి రాకుండా అడ్డుకునేది ఈ న్యూట్రోఫిల్స్. రక్తంలో తిరుగుతూ బ్యాక్టీరియాను కనిపించగానే అటాక్ చేసి చంపేస్తాయి. మన శరీరంలో ఒక్కో న్యూట్రోఫిల్స్ 30కి పైగా బ్యాక్టీరియాలను చంపి చివరికి ఇవి కూడా చనిపోతాయి. రక్తం బయట ఉన్న బ్యాక్టీరియాను చంపడానికి
సమయానికి మైక్రోఫేజెస్ అనే ఎయిర్ ఫోర్స్ రంగంలోనికి దిగుతాయి. ఇవి కూడా మన బాడీలో కణంలో ఉంటూ మన కణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ డిఫెన్స్ ఫోర్స్ గా పనిచేస్తాయి. మన శరీరంలో ఉండే రెండవ డిఫెన్స్ ఏంటో చూద్దాం. మ్యాక్రోఫేజెస్ రక్తం బయట ఉన్న ప్రతి కణానికి రక్షణ కవచంగా ఉంటూ కాపాడుతాయి. ఇవి కూడా రక్తం నుంచి బయటికి వచ్చి కణాలను బయట ఉన్న బ్యాక్టీరియాలను న్యూట్రోఫిల్స్ లాగా పనిచేసి అటాక్ చేసి చంపేస్తాయి. ఒక్కొక్క మ్యాక్రోఫేజెస్ 100కు పైగా బ్యాక్టీరియా వైరస్లను దాడి చేసి చంపగలవు. ఫస్ట్ లెవెల్ డిఫెన్స్ లో ఉన్న న్యూట్రోఫిల్స్ రక్తంలో ఉన్న బ్యాక్టీరియాను మాత్రమే చంపగలవు. మన సెకండ్ డిఫెన్స్ మ్యాక్రోఫేజెస్ రక్తం బయట ఉన్న బ్యాక్టీరియాను మాత్రమే చంపగలవు. న్యూట్రోఫిల్స్ మరియు మ్యాక్రోఫేజెస్ సెక్యూరిటీ లెవెల్స్ ను కూడా దాటుకొని కొన్ని బ్యాక్టీరియాలు కణం లోపల దాక్కుంటాయి. వీటిని అంతం చేయడానికి ఇండియన్ జలంతర్గామి కాజీ లాంటి నేచురల్ కిల్లర్స్ రంగంలోనికి దిగుతాయి. మన శరీరంలో మూడవ డిఫెన్స్ నేచురల్ కిల్లర్స్ ను మన బాడీలో ఉన్న ఎన్కౌంటర్ కిల్లర్స్ గా చెప్పవచ్చు. ఎందుకంటే నేచురల్ కిల్లర్స్ మన బాడీలో ఉన్న కణాల లోపలి భాగాలకు వెళ్లి దాక్కుని ఉన్న బ్యాక్టీరియాల దగ్గరికి వెళ్లి వాటిని ఐడి చెక్ చేస్తాయి. మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. అంటే ప్రతి కణము MHC1 అనే ప్రోటీన్ తో నిర్మితమై ఉంటుంది. నేచురల్ కిల్లర్స్ ని సైకాలజీ మాస్టర్స్ గా చెప్పవచ్చు. ఎందుకంటే అవి చాలా ప్లాన్డ్ గా బ్యాక్టీరియా వైరస్ల మీద దాడి చేస్తాయి. ప్లాన్ ఏ, నేచురల్ కిల్లర్స్ దాక్కుని ఉన్న బ్యాక్టీరియా దగ్గరికి వెళ్లి MHC1 ఐడిని చెక్ చేస్తాయి. ఐడి లేని బ్యాక్టీరియాలను అటాక్ చేసి చంపేస్తాయి. ప్లాన్ బి, దాగి ఉన్న బ్యాక్టీరియా దగ్గరికి వెళ్లి MSC ప్రోటీన్ ను రిలీజ్ చేయడం ఆపేస్తాయి. ఇలా ప్రతి కణాన్ని చెక్ చేస్తూ ఐడి లేని బ్యాక్టీరియాని చంపేస్తాయి. నేచురల్ కిల్లర్స్ స్పెషల్ పవర్స్ ను కలిగి ఉంటాయి. అదేంటంటే దెబ్బతిన్న కణాలను, బ్యాక్టీరియాలతో నాశనమైన కణాలను జీవం పోస్తూ కొత్త కణాల ఎదుగుదలకు తోడ్పడతాయి మన నేచురల్ కిల్లర్స్. ఇప్పటి వరకు న్యూట్రోఫిల్స్, మ్యాక్రోఫేజెస్ మరియు నేచురల్ కిల్లర్స్ త్రిముఖ వ్యూహంతో శరీరం అంతా తిరుగుతూ దొరికిన వాటిని చంపేస్తాయి. ఈ 3 లెవెల్స్ సెక్యూరిటీ ని దాటుకుంటూ కరోనా వైరస్ లాగా తమ యూనిక్ ఐడీలను మార్చుకుంటూ కొన్ని బ్యాక్టీరియాలు మన బాడీలో తిరుగుతుంటాయి. న్యూట్రోఫిల్స్, మ్యాక్రోఫేజెస్ మరియు నేచురల్ కిల్లర్స్ డిఫెన్స్ కు దొరకకుండా తిరుగుతున్న బ్యాక్టీరియాలను చంపడానికి మన బాడీలో హెడ్ క్వార్టర్స్ ఆర్మీగా పిలువబడే బి సెల్స్ గురించి మనకు తెలుసు. బి సెల్స్ లింపోసైట్స్ ఒక ఆర్మీ లాగా పనిచేస్తాయి. మన బాడీలో ఇవి 70% పైగా ఉంటాయి. ఇవి మనం ఇంతకు ముందు చదివిన న్యూట్రోఫిల్స్, మ్యాక్రోఫేజెస్ మరియు నేచురల్ కిల్లర్స్ లాగా బ్యాక్టీరియాలను డైరెక్ట్ గా వెళ్లి అటాక్ చేయవు. ముందుగా బి సెల్స్ లోని కొన్ని సెల్స్ మన బాడీలో ఉన్న బ్యాక్టీరియాలను, వాటి యొక్క యూనిక్ ఐడీలను తన బాడీకి అతికించుకొని వాటి శాంపిల్స్ ని మన బాడీలోని హెడ్ క్వార్టర్స్ లోని ల్యాబ్ ఇన్ఛార్జ్ అయిన బి సెల్స్ దగ్గరికి తీసుకొస్తాయి. బి సెల్స్ 5 రకాల ఎంజైమ్లను ఉపయోగించి యూనిక్ ఐడీలను మార్చుకొని తిరుగుతున్న బ్యాక్టీరియాలను గుర్తించుటకు మరియు యాంటీడోస్ లేదా యాంటీబాడీస్ ని తయారు చేస్తాయి. బి సెల్స్ హెడ్ క్వార్టర్స్ లోని బి సెల్స్ తయారు చేసిన యాంటీడోస్ తో బ్యాక్టీరియాలను చంపుటకు సోల్జర్స్ రంగంలోనికి దిగుతాయి. అవే టీ సెల్స్. మన బాడీలో అత్యంత ఆర్మీ లాగా పనిచేసేవి టీ సెల్స్ అని మనం చెప్పవచ్చు. టీ సెల్స్ ఏంటో చూద్దాం. బి సెల్స్ తయారు చేసిన యాంటీడోస్ ను, వాటి యొక్క శాంపిల్స్ ను టీ సెల్స్ దగ్గరికి తీసుకురాగానే టీ సెల్ ఒక 2 ఆర్మీ గ్రూపులుగా విడిపోతుంది. ఇండియన్ ఆర్మీ బార్డర్ లో డ్యూటీ చేయాలంటే ఆర్మీలో ఉన్న అందరికన్నా స్ట్రాంగ్ అయి ఉండాలి కదా. అలాగే టీ సెల్స్ లో కూడా సెలక్షన్ ఉంటుంది. 100 టీ సెల్స్ లో ఒక టీ సెల్ సెలెక్ట్ అవుతుంది. ఇలా సెలెక్ట్ చేయబడిన టీ సెల్స్ మాత్రమే టీ సెల్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటాయి. టీ సెల్ 2 గ్రూపులుగా విడిపోతాయి. అందులో ఒకటి ఇంటెలిజెన్స్ సెల్స్ లేదా మెమొరీ సెల్స్ లేదా కిల్లర్ సెల్స్ లేదా సైటోటాక్సిన్ సెల్స్. ముందుగా ఇంటెలిజెన్స్ మెమొరీ సెల్స్ అంటే ఏంటో చూద్దాం. మెమొరీ సెల్స్ బ్యాక్టీరియాను చంపవు. ఇవి కేవలం బి సెల్స్ ఇచ్చిన బ్యాక్టీరియాల యొక్క యూనిక్ ఐడీలను తనలో స్టోర్ చేసుకుంటాయి. ఇవి ఎందుకు స్టోర్ చేసుకుంటాయో తర్వాత చెప్తాను. రెండోది కిల్లర్ సెల్స్. దేశ బార్డర్ లో ఉన్న ఆర్మీ లాగా వీటి యొక్క బి సెల్స్ ఇచ్చిన బ్యాక్టీరియా యొక్క యూనిక్ ఐడీలను తీసుకొని బయలుదేరుతాయి. బి సెల్స్ తయారు చేసిన యాంటీడోస్ కి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. ఎలా అంటే మన శరీరంలో ఉన్న హానికర బ్యాక్టీరియా వైరస్ దగ్గరికి వెళ్ళగానే మనకు బయట కనిపించే లైట్ పురుగుల లాగా వెలిగే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కిల్లర్ సెల్స్ బ్యాక్టీరియా దగ్గరికి వెళ్ళగానే యాంటీడోస్ స్వభావం వలన అవి వెలుగుతాయి. వెంటనే కిల్లర్ సెల్స్ వాటిని అటాక్ చేసి చంపేస్తాయి. దీంతో మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఆపరేషన్ ముగుస్తుంది. ఇలా మనం చనిపోయే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. బి సెల్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఇంటెలిజెన్స్ ఎందుకు స్టోర్ చేసుకుంటాయి అంటే మన బాడీలో ఇప్పటి వరకు చెప్పిన ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి 5 నుంచి 7 రోజుల సమయం పడుతుంది. ఈ టైంలో బ్యాక్టీరియా తన సంతతిని పెంచుకుంటుంది. ఒకవేళ ఒకసారి వచ్చిన బ్యాక్టీరియా మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు హెడ్ క్వార్టర్స్ లో ఉన్న కిల్లర్ సెల్స్ వరకు 7 రోజుల సమయం పట్టకుండా రెండోసారి రాగానే యాంటీడోస్ లేదా యాంటీబాడీస్ ఒకవేళ ఒకసారి వచ్చిన బ్యాక్టీరియా మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు హెడ్ క్వార్టర్స్ లో కిల్లర్ సెల్స్ వరకు 7 రోజుల సమయం పట్టకుండా రెండోసారి బ్యాక్టీరియా రాగానే యాంటీడోస్ ను ఫస్ట్ లెవెల్లో ఉన్న న్యూట్రోఫిల్స్ గానీ, మ్యాక్రోఫేజెస్ గానీ లేదా నేచురల్ కిల్లర్స్ గానీ టీ సెల్స్ అలర్ట్ చేస్తాయి. ఆ బ్యాక్టీరియాలను ఫస్ట్ లెవెల్లోనే అడ్డుకొని చంపేస్తాయి. దీనివల్ల టైం సేవ్ అవుతుంది మరియు శరీరానికి శ్రమ దక్కుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత గొప్ప ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంది కదా, మనకు మళ్ళీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అని.
ఇది తెలియాలంటే 2 విషయాలు మనం ఆలోచించాలి. ఒక బ్యాక్టీరియా మన శరీరం లోపలికి వచ్చి ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ దాటుకుని మన శరీరంలోని ఆర్గాన్స్ పై దాడి చేసినప్పుడు బి సెల్స్ యాంటీడోస్ రెడీ చేసి కిల్లర్ సెల్స్ ద్వారా బ్యాక్టీరియాను చంపే వరకు 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. ఈ వీక్ స్టేజ్ లో బ్యాక్టీరియా తన సంతతిని పెంచుకొని వ్యాధులను కలిగిస్తాయి. కొన్నిసార్లు మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఆలస్యమయ్యేసరికి వ్యాధులు వస్తాయి. రెండవ విషయం, మన ఇమ్యూనిటీ సిస్టమ్ తొందరగా స్పందించాలంటే ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్ అయి ఉండాలి. కానీ మనము ఇమ్యూనిటీ పవర్ ని బ్యాలెన్స్డ్ గా ఉండనివ్వడం లేదు. మీకు తెలుసా, మనకు వచ్చే 90% వ్యాధులు ఇమ్యూనిటీ సిస్టమ్ ఆలస్యంగా స్పందించడం లేదా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అన్బ్యాలెన్సింగ్ ఉండడం వల్లనే 90% వ్యాధులు వస్తాయి. ఇప్పటికైనా మీరు గుర్తించాల్సింది మీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మీరు గుర్తించాలి. ఇమ్యూనిటీ సిస్టమ్ అమ్మ ముర్రుపాలతో ప్రారంభమైన రక్షణ వ్యవస్థ. అమ్మ ప్రేమలాగే మనం చనిపోయే వరకు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుందని, దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. నీ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ బ్యాలెన్స్డ్గా ఉందా లేదా తెలియాలంటే కొన్ని విషయాలు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒకటి, డైజెషన్ వ్యవస్థ బ్యాలెన్స్డ్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. 3, వ్యాయామము అలవాటుగా కాక మన దినచర్యలో భాగంగా మార్చుకోవాలి. వారంలో ఒక్కసారైనా ఉపవాసం ఉండాలి. నీ ఆర్గాన్స్ చెడును బయటికి పంపించే సమయాన్ని దానికి ఇవ్వాలి. కొన్నిసార్లు నీ బాడీ వ్యాధులతో సిగ్నల్ ఇచ్చిందంటే నీ ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్ లేదని అర్థం. మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగు చేసుకుందాం, మనల్ని మనమే రక్షించుకుందాం. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.